హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మనకు లక్ష్మీదేవి రావడానికి, ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ పోవడానికి పోయి మనకి ధన ప్రాప్తి కలగడానికి ఇప్పుడు రెండు చెప్పాను. 7 నిమ్మకాయలు తీసుకోండి, ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో చూడండి 7 నిమ్మకాయలు, ఒక ఉసిరికాయ ధన ప్రాప్తి కలగడానికండి. నిమ్మకాయలంతా నెగిటివ్ ఎనర్జీ పోయి మనకి మంచిగా ధన ప్రాప్తి కలగడానికి 7 నిమ్మకాయలు ఉన్నాయి కదా, చూడండి. 7 నిమ్మకాయలతో పాటు ఈ ఉసిరికాయ కూడా పెట్టండి. ప్లేట్ ఒకటి తీసుకొని పెట్టాక ఒక్కొక్క నిమ్మకాయ కట్ చేయండి. కట్ చేసి అందులో పచ్చ కర్పూరం 7 కాయల్లో పసుపు కుంకుమ కొంచెం వేసి పచ్చ కర్పూరం వేయండి. ఈ ఉసిరికాయ ఏం చేస్తారంటే మధ్యలో కొంచెం మనం మామూలుగా దీపారాధన చేస్తారు అట్లాగా అది అట్లా ఇది నల్లగుండే తీసేసి ఇట్లా అడ్డంగి కొంచెం నిమ్మకాయకి మనం ఇట్లా గుత్తి వంకాయ గట్ట కోస్తాం, ఇట్లా కోసి దాంట్లో పసుపు కుంకుమ వేసి దాంట్లో కూడా గడ్డ కర్పూరం పెట్టండి. ఈ నిమ్మకాయలకి పెట్టి నిమ్మకాయలకి మొత్తం అడ్డంగా ఇట్లాగా కోసి పసుపు కుంకుమ అద్ది ప్రతి నిమ్మకాయ పచ్చ కర్పూరం దాంట్లో పెట్టి వెలిగించకూడదు. అట్లే 4 మూలలు పెట్టాలి. ఇంట్లో 4 మూలలు పెట్టేసినప్పుడు మీకు ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయో ఈ కోసం ఆ కోసం అట్లాగా హాల్లో అట్ట పెట్టేసుకొని బయట కూడా మీకు దారబందరం ఇంట్లో ఆ పక్కటి ఎక్కువ ఉంటే ఇంట్లో సరిపోతే 7 నిమ్మకాయలు పెట్టుకోండి. లేదు ఇంకొకరు కొంచెం 2 మిగిలి ఉన్నాయంటే దారబందరం కూడా అటొకటి పెట్టుకోండి. తర్వాత ఇది నడి మధ్యలో హాల్లో పెట్టండి. ఉసిరి కర్పూరం వెలిగించేసి ఇది ఎప్పుడు చేయాలంటే ఒక బేస్తవారం కానీ ఒక శుక్రవారం కానీ ఈ 2 రోజుల్లోనే చేయాలి. చేస్తే మనకి ధన ప్రాప్తి అనేది కలిగి వస్తుంది. ఇది హాల్లో పెట్టేసి ఆ కర్పూరం వెలిగించేసి అట్టే ఉంచేయండి, ఎవరు తాకుండా. తగులుతుంది హాల్లో అనుకుంటే ఒక గిన్నెలో వేసి నట్టే పెట్టండి. కింద పెట్టి వెలిగించేసి కర్పూరంలో చిన్న ప్లేట్ లాంటిది వేసి నడి మధ్యలోనే పెట్టండి. ఒక రోజంతా ఉంచండి. తర్వాత ఇంకా హాల్ కాడ ఉంటుంది కదా, ఎక్కడైనా హాల్లో అక్కడ పెట్టండి. ఆ గిన్నె పెట్టేశారంటే మీకు 4 మూలలు పెట్టిన నిమ్మకాయలు ఒక నైట్ అంతా ఉంచాలండి. నైట్ అంతా ఉంచేసి ఈరోజు పొద్దున పెట్టంటే ఈరోజు రాత్రి అంతా ఉంచేసి శుక్రవారం పెట్టడానికి శనివారం పొద్దున తీసేసి నీళ్ళలో పారేయాలి. ఇట్లా చేశారంటే మీకు ధన ప్రాప్తి ఎంత దరిద్రులకైనా సరే అట్లే భయంకరంగా ధన ప్రాప్తి వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, బాయ్.